నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ. ప్రధాని మోదీని కొనియాడిన జనసేనాని. మోదీ అనకాపల్లి సభ ద్వారా స్పష్టమైన భరోసా ఇచ్చారన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జనమే జయమని నమ్మే జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేసిన చిరంజీవి. పవన్ కళ్యాణ్ కు హీరో నాని మద్దతు. సూర్య ప్రతాపం, సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విక్టరీ. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా నేడు కొనసాగుతున్న 3వ దశ పోలింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నగరంలోని రాణి ప్రాంతంలో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. ఉదయం 7:30 సమయంలో ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షా స్వాగతం పలకగా ఇద్దరు నేతలు బూత్ వద్దకు వెళ్లారు. కాగా ప్రధానిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. రోడ్డు పక్కన నిలబడి మోదీ అనుకూల నినాదాలు చేశారు. ఒక అభిమాని మోదీ చిత్రపటాన్ని తీసుకుని రాగా దానిపై ప్రధాని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. दिन रात दौड़ कर रहे हैं, तो आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए। और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें। और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। जितना ज़्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान एक सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज़्यादा से ज़्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है। अभी और करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा। 4 मतदान के दौर आगे भी है। मेरा गुजरात में मतदार के नाते यही एक जगह है जहाँ मैं रेगुलर मतदान करता हूँ। రాజమండ్రి వద్ద వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని వేణోల్లా కీర్తించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఉగ్రవాదులు భారత వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేసిన నేత మోదీ అని కీర్తించారు. అయోధ్యకి శ్రీరామచంద్రుణ్ణి తీసుకొచ్చిన మహాన్ భావులు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటి చెప్పిన మహాన్ భావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం. భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సిందే సమాజానికి, భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం, శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి, ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి. కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ 370ని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు. ఈ దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే
భయపడే పరిస్థితికి మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి. శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది. ప్రధానమంత్రి గారు గొంతెత్తితే ప్రతి భారతీయుడు ప్రతి అణువణువు కదులుతాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అనకాపల్లి ప్రజాగలం సభలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ అనకాపల్లి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చారని తెలిపారు. తద్వారా రాబోయే రోజుల్లో ఏపీకి అన్ని మంచి శకునాలి, వైసీపీకి అన్ని పీడ శకునాలి అని అభివర్ణించారు. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 కావాలి, భారతదేశం నెంబర్ 1 కావాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి, తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ 1 కావాలి. పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కలయిక, అందుకే ఈ కూటమి సాధిస్తాం. ఏం తమలో భరోసా ఉందా లేదా? ఉంటే గట్టిగా సంకల్పం చేయండి, చప్పట్లు కొట్టి. ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానాలు భరించాం, ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం. మిమ్మల్ని కాపాడుకోవడని నిద్ర లేని రాత్రులు కూడా గడిపాం. కానీ ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, గెలుపు మనదే, డబల్ ఇంజన్ సర్కార్, అవినీతి ప్రభుత్వం ఇంటికి. సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి. అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్రవీగిపోయిన వ్యక్తి ఈ సైకో. ఒక విషయం మీకు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాడు. మళ్ళీ సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం పేదవాళ్ళకి ఇస్తాం. అదే సమయంలో అభివృద్ధి కూడా బ్యాలెన్స్ చేసుకుని నిరంతరం ముందుకు తీసుకుపోయే బాధ్యత మనది. అధికార వైసీపీని గద్దెదించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జనసేనాని గెలిపించాలని ఆయన కోరారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వటం, ఇలా ఎన్నెన్నో ఆయన చేసిన పనులు చూస్తూ ఉంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తోంది. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయమని నమ్మే జనసేనాని ఏం చేయగలరో మీరు చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించాలి. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించండి. జై హింద్ అని చిరంజీవి తన సందేశాన్ని ఇచ్చారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు.
కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. గుంటూరు పోస్టల్ బ్యాలెట్ నిర్వహణపై కలెక్టర్ కు తెలుగుదేశం నేతలు పెమ్మసాని రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి వైకాపా అక్రమాలకు పాల్పడుతూనే ఉందని మండిపడ్డారు. హోం ఓటింగ్ విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. వృద్ధులు వేసిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఉన్న బాక్సులకి సీల్ వేయటం లేదు. ఈ బాక్సులోని బ్యాలెట్ పత్రాలని ఏ విధంగా అయినా మార్చే అవకాశం ఉందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. తెలుగుదేశం అభ్యర్థుల ప్రచార కరపత్రాలు అధికారులు స్వాధీనం చేసుకోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కావాలని ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మొదటిది, ఆ బ్యాలెట్ బాక్స్లు అయితే లాక్ చేసి ఇద్దరు సైన్లు పెట్టి అన్లాక్ చేయని విధంగా తయారు చేయాలి. అది మీ కలెక్టర్ గారికి చెప్పినప్పుడు అది అలా జరగకూడదు, అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది అని చెప్తా ఉన్నారు. సరే, అది నిజంగా తెలిసి తెలియక మిస్టేక్ ఒక ప్లేస్లో అయితే ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. రెండోది, ఒక 50-100 పాంప్లెట్లు బూత్ లెవెల్కి లోకల్ లీడర్స్ పంపించడం అనేది, అవి 100 మందికి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా, కార్లన్నిటికీ కూడా పర్మిషన్ తీసుకోవాలంటే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర అంత మ్యాన్ పవర్ కూడా ఉండదు. కాబట్టి ఆ చిన్న చిన్న వాటికి ఇబ్బందులు పెట్టకుండా కార్లు సీజ్ చేయకుండా చేయాలని చెప్పాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు దాని గురించి కూడా సానుకూలంగా స్పందించారు. బట్ ఏదేమైనా దురుద్దేశంతో చేయనంత వరకు మేము కూడా సామరస్యంగా సమస్యల పరిష్కారానికి పూనుకుంటాం. కానీ దురుద్దేశంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా దానికి డబల్ మేము చేస్తామని తెలియజేస్తాం. వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తనకు అనుకూలంగా చేసుకునేటటువంటి విషయంలో ఇప్పటికీ వెనకాడడం లేదన్నది ఈరోజు. గతంలో ఓటర్ లిస్టులు, దొంగోట్లు, తర్వాత తెలుగుదేశం ఓట్లు తొలగించడము, ఇవన్నీ అనేక పర్యాలు ఫిర్యాదులు చేసినా నిమ్మకి నీరెత్తినట్లున్నారు. చేయగలిగిన చోట చేశారు, లేని చోట చేతులు ఎత్తేశారు. చివరిగా ఈరోజు కూడా వాళ్ళు 85 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి హోమ్ ఓటర్స్గా ఇంటికి వెళ్ళాల్సినటువంటి సిబ్బంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటుని తీసుకొని సీల్డ్ బాక్స్లో వేయాల్సినటువంటి ప్రాసెస్లో ఆ బాక్స్కి సీల్ వేయకుండా లాక్ వేసి తాళాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి ఆ పోస్టల్ బ్యాలెట్ని, అంటే 12Dలో ఉన్నటువంటి ఆ బ్యాలెట్ని తీసుకోవడం పూర్తిగా ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకం. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దీని మీద దృష్టి పెట్టాలి. జిల్లా ఎలక్షన్ అథారిటీ, జిల్లా కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టాలి. అందరూ అన్ని ఆర్ఓలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఏకకాలంలో జరిపిన దాడిలో కరెన్సీ నోట్ల గుట్టు బయటపడింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్, అతనికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఏకంగా 25 కోట్ల నగదును గుర్తించామని తెలిపారు. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంట్లో ఈ భారీ నగదును గుర్తించారు.
సంగంకొండ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, పిఏ గాజుల ఫరూక్ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయాలైన వారిని 108 లో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. సిఐ రవినాయక్, ఎస్ఐ నాగార్జున రెడ్డిల సంఘటన స్థలానికి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ప్రెజెంట్ డైరెక్ట్ లైన్ వద్ద వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 76,748 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 30,688 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,479 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,683 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,380 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 86,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 88,500 రూపాయల వద్ద కొనసాగుతుంది. అధిక వాల్యుయేషన్ ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ సూచీలు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 73,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,443 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. కన్స్యూమర్స్, డ్యూరబుల్ సర్వీసెస్, యుటిలిటీ, విద్యుత్, పారిశ్రామిక ఉత్పత్తి, కమోడిటీ షేర్లు నష్టాలను చవిచూశాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజాసేవ కోసం రాజకీయాలకు అడుగులు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకటిగా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కళ్యాణ్కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2024 లో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ముంబై ఇండియన్స్ గట్టి షాక్ ఇచ్చింది. సోమవారం రాత్రి వాంఖాడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 174 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది. 17.2 ఓవర్లలోని లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ దాదాపు నిష్క్రమించినట్లేనని చెప్పాలి. టెక్నికల్ గా అవకాశం కనిపిస్తున్నా అది దాదాపు అసాధ్యమని చెప్పాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ. ప్రధాని మోదీని కొనియాడిన జనసేనాని. మోదీ అనకాపల్లి సభ ద్వారా స్పష్టమైన భరోసా ఇచ్చారన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జనమే జయమని నమ్మే జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేసిన చిరంజీవి. పవన్ కళ్యాణ్ కు హీరో నాని మద్దతు. సూర్య ప్రతాపం, సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ విక్టరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.